యోగి ఆదిత్యనాథ్ బంగ్లాదేశ్ అంశంలో ఒక కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, బంగ్లాదేశ్లో నివసించే హిందువుల్లో 90% మంది దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అందుకనినే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపట్లేదు. నెగిటివ్ ఫోర్సెస్ ఆర్ నాట్ రైజింగ్ దేర్ వాయిసెస్ అగెన్స్ట్ ద పర్సెక్యూషన్ ఆఫ్ దళిత్ హిందూస్ డ్యూ టు కన్సర్న్స్ అబౌట్ లూజింగ్ దేర్ ఓట్ బ్యాంక్. ఇది ఆయన తీవ్రంగా చేసినటువంటి ఆరోపణ. తమ ఓట్ బ్యాంక్, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసమని అక్కడ దళితులమైనటువంటి హిందువుల మీద జరుగుతున్న దాడిని పొరపాటును కూడా ఖండించటం లేదు. అపోజిషన్ ఓట్ బ్యాంక్ ముఖ్యం అనుకుంటోంది అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికైనా సరే బట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు స్టాండ్ బై బంగ్లాదేశ్ హిందూస్ ఇన్ దే టైమ్ ఆఫ్ నీడ్. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడాల్సినటువంటి సందర్భం ఇది. మనం దానికి కట్టుబడి ఉందాం అని తేల్చి చెప్పారు.